ఆ రోజే లక్ష్మణ్ కూడా ఫోన్ చేసి మాట్లాడారు ఆ నైట్. చాలా బాగుంది. అప్పటి నుంచి ఇంకా అంటే నన్ను పుష్ చేస్తా ఉన్నారు. ఓకే చూడు నువ్వు ఏం చేయగలవు, ఏం చేస్తావు అని చెప్పట్లే. సూపర్ మేడం, వెల్కమ్ టు థ్యాంక్ యూ. TFI. థ్యాంక్ యూ. అవునండి, నేను షాక్ అయినండి చూసి. నాకు ట్రైలర్ వచ్చిందండి, ట్రైలర్ వస్తే చూసి మేడం పేరు ఉందండి అని మళ్ళీ నువ్వు సినిమా చూసిన తర్వాత కూడా షాక్ అవుతావు, ఎందుకు మేడం ప్రెజెంట్ చేశారని. చూస్తా మేడం, నేను రేపెప్పుడో చూస్తా. నేను అందుకే అందరినీ కొనుక్కున్నా, ప్రొడ్యూసర్ నవీన్ గారిని, శశి గారిని, అందరూ బాగుందన్నారు. సార్ ట్రైలర్ చెప్పేస్తుంది కదండి, ఈరోజు కంటెంట్ ఏంటన్నది 2 minutes 3 minutes ట్రైలరే కదండి. అసలు ఎంటర్టైన్ చేస్తా ఉన్నారు మీరు, దాంట్లో మాస్టర్. ఫన్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. సరే, సినిమా చూస్తున్నాను చెప్పి మీరు లక్ష్మణ్ని చెత కొట్టేసి అదిరిపోయింది అని అంటే బేబస్ని చేస్తారని సినిమా చూస్తున్నాను చెప్పు. అంటే ఏంటి అంత మిమ్మల్ని సినిమా హోల్డ్ చేసేసి, అంటే మా పక్కన మా బాస్ తీస్తున్నాడు సినిమా, ఓ పక్కన మా బాస్ అసిస్టెంట్లు తీస్తున్నాం, నేను తీస్తున్నాం, శ్రీకాంత్ తీస్తున్నాడు, విరూపాక్ష తీస్తున్నాడు, అందరూ తీస్తున్నా సరే లక్ష్మణ్నే ఓ సూపర్ కొట్టేసి బేబస్ని చేస్తారు. ఏముంది సినిమాలో? లక్ష్మణ్ని కొట్టలేదు. సినిమా చూస్తున్నప్పుడు లక్ష్మణ్ బయట ఉన్నాడు, నేను లోపల ఉన్నాను థియేటర్లో. నేను సినిమా చూస్తున్నప్పుడు కానీ ఆ సినిమాలో ఫన్ చూసి నవ్వలేక నేను నాకు అంటే ఇట్లా నాకు లిటరల్గా స్టమక్ ఏక్ వస్తా ఉండేది అనమాట, నవ్వి అందుకు నేను సీట్లో ఉండకుండా అట్లా నవ్వుతా ఉన్నాను. ఇంకొకటి నువ్వు చేస్తున్నావు, కార్తిక్ చేస్తున్నాడు, మీరు ఎవరు నన్ను పిలిచి సినిమా చూపెట్టలేదు, లక్ష్మణ్ పిలిచి సినిమా చూపించాడు. సో అంటే ఆ సినిమాలో అంత కామెడీ ఉంది, అంత ఫన్ ఉంది, అంత ఎంటర్టైనింగ్గా ఉండింది నాకు. అది వరకు నేను కొంచెం అంటే మనకు ఉంటుంది కదా డైలీ రొటీన్ స్ట్రెస్లో అట్లా ఉన్నా కూడా ఆ ఫిలిం చూసినప్పుడు నేను అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసి అంతసేపు నవ్వుకుంటూనే ఉన్నాను. సో అక్కడే నాకు స్టార్ట్ అయింది యాక్చువల్గా నేను ప్రజెంట్ చేయాలి అన్న థాట్. ఓకే మేడం, చాలామంది పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేశారు సార్. మా గురుగారు సుకుమార్ గారితో, త్రివిక్రమ్ గారితో, మారుతి గారితో, అంటే చాలామంది అందరు డైరెక్టర్లతోనే వర్క్ చేశారు మీరు. కొత్త కుర్రాడు లక్ష్మణ్, అంటే వాళ్ళకి లక్ష్మణ్కి డిఫరెన్స్ ఏంటి? అంటే కొత్త అబ్బాయి వస్తున్నాడు, భలే లక్ష్మణ్ ఎక్కడి నుంచి తెద్దామంటే పెద్ద డైరెక్టర్స్కి వాళ్ళకి చాలా వరకు ఫ్రేమ్ ఫామ్ అయిపోయి ఉంటుంది కదా సార్. అవునండి. సో అది లక్ష్మణ్ దానిలో ఒక ఫ్రీడమ్ ఉంది. మేము చిన్న ఇంప్రూవైజేషన్ చేసుకునేవాళ్ళం, చెప్పేవాడు సీన్లో క్యారవన్లో ఏదో చిన్న పదం పడింది అనుకోండి, 99% క్రియేటర్ స్క్రిప్టే, బట్ మనం అక్కడికి స్పాట్కి వెళ్ళాక కాంప్లిమెంటింగ్ కానీ కంట్రిబ్యూషన్ కానీ జరుగుతుంది కదా, ఆ స్పేస్ ఉండేది లక్ష్మణ్ దగ్గర. అది తనే చిన్నపిల్లలాగా ఎగ్జైట్ అయ్యాడు, మళ్ళీ అది లెంత్ దాటిపోకుండా ఉండేది. అలా చాలామంది డైరెక్టర్స్ దగ్గర ఉంటుందండి స్పేసు, బట్ ఆ స్పేస్ తక్కువ. ఇందులో నాకు లక్కీగా చిన్న అడిషన్స్ యాడ్-ఆన్స్ ఎక్కువ చేయడానికి ఆ క్యారెక్టర్ పర్మిట్ చేసింది. బాలరెడ్డి గారు ది బెస్ట్, ఆయన ఎక్స్పర్టీసు మీరు చూసిన ఫ్రేమ్స్ ఆ క్వాలిటీకి వచ్చాయంటే ఆయన మెచ్యూరిటీతో అంత స్పీడ్కి చేశాడు. అలాగే నేను కూడా ఎక్స్ట్రా ఇలా కాదు ఇలాగంటే లేదు సార్ ఇది బాగుంది సార్ స్పెసిఫిక్గా చెప్తాను, ఇది కన్ఫ్యూజ్ అవ్వడం. మనం ఏదైనా ఆఫర్ చేసినా ఇది బాగుంది సార్ ఇది ఫిక్స్ అయిపోదాం. సో ఆ బాలరెడ్డి గారు చేసినా నేను ఎవరు తనకి ఏం కావాలో అంతే, అంతకు మించి ఒక మెతుకు కూడా తిండండి. ఒక డ్రాప్ ఎక్కువ లేదు, డ్రాప్ తక్కువ లేదు, చాలా అంటండి. సూపర్ అండి. నాకు డైరెక్టర్స్ అంత క్లారిటీగా ఉంటే ముచ్చటేస్ ఐ ఫీల్ వెరీ, బికాస్ డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్, అల్టిమేట్లీ డైరెక్టరే కదా.